బహుజన బంధువు లచ్చన్న ఆశయ సాధనే ధ్యేయంగా ఘనంగా గౌతు లచ్చన్న 117వ జయంతి ఉత్సవాలు. వెనుకబడిన తరగతుల సంక్షేమం, హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన బహుజన నాయకుడు, స్వాతంత్ర సమర యోధుడు గౌతు లచ్చన్న ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పిలుపునిచ్చారు. నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలకు కలెక్టర్, శాసనసభ్యులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, లచ్చన్న కుమారుడు, మాజీ మంత్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ ముఖ్య అతిథులుగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర కాలంలో శ్రీకాకుళం నుండి మద్రాస్ వరకు పాదయాత్ర చేపట్టి బీసీల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి లచ్చన్న అని కొనియాడారు. దేశంలో సర్దార్ అనే బిరుదుకు పూర్తి న్యాయం చేసిన మహానాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ గౌతు లచ్చన్న మాత్రమే అని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అభివర్ణించారు. ఆచార్య ఎన్జి రంగా లాంటి మహానీయులతో లచ్చన్నకు ఉన్న సాన్నిహిత్యం, గురువుల పట్ల ఆయన చూపిన భక్తితరాలకు ఆదర్శమని స్మరించుకున్నారు. మాజీ మంత్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ ఈ విధంగా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. అంతకుముందు డే నైట్ కూడలిలో లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అంబేద్కర్ ఆడిటోరియంలో రచన జీవిత చరిత్రను తెలిపే ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార యంత్రాంగం, నాయకులు, లచ్చన్న అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ స్వాతంత్ర కార్యక్రమానికి ముందు చరిత్రకి మనం ఈనాడు వెళ్తా ఉన్నామన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమం అధ్యక్షత వహించిన చిరంజీవి గొండు శంకర్కి, వచ్చిన అధికారులు కలెక్టర్ గారు, ట్రైనింగ్ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారికి, అదేవిధంగా ఇప్పుడే వెళ్ళిపోయారు బగ్గు రమణమూర్తి గారికి, బిడ్డలకి, మిత్రులకి, సన్నిహితులకి, చిరంజీవులైన బాలికలకి, బాలులకు అందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర శుభాకాంక్షలు. ఒకరోజు ఆలస్యంగా అయినా ఇది కూడా ఒక స్వాతంత్ర సమన్వయ కార్యక్రమం కాబట్టి ఆ మరుసటి రోజు మీ అందరికీ చెప్పుకునే అవకాశం కలిగింది. అయితే నాన్నగారి గురించి చాలా విషయాలు తెలిసినప్పటికీ ఇంకా కొద్దిగా ఒక వారం ముందు ప్రయత్నించుంటే ఇంకా వివరంగా మీకు అక్కడ ఒక స్క్రీన్తో పాటు దాని బ్యాక్గ్రౌండ్ సౌండ్ కూడా మీకు చెప్పే పరిస్థితి ఉండుంటే బాగుండేది. ఇప్పుడు ఫోటోలు కూడా చాలామందికి కలెక్టర్ గారు చూడమంటున్నారు, చూడండి. మీరు ఎంతమందిని గుర్తుపట్టగలరో ప్రయత్నించండి. అందులోని మహామహులందరూ ఉన్నారు. నెహ్రూ గారి దగ్గర నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా ప్రెసిడెంట్ గారు, అక్కడి నుంచి రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన మీరు కొంతమంది వినుంటారు. జార్జ్ ఫెర్నాండెస్ గారు అని చెప్పి ఆయన ఉన్నారు, చరణ్ సింగ్ గారు ఉన్నారు ప్రధానమంత్రిగా, మొరార్జీ దేశాయ్ గారు ఉన్నారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఫోటోలు అవన్నీ. అదేవిధంగా మధు దండావతి గారు అని చెప్పి ప్రముఖ రాజకీయవేత్త. వాళ్ళందరినీ ఒక్కసారి చూసి గుర్తుపట్టగలరేమో ప్రయత్నించండి. ఆ గుర్తుపట్టేటట్టు చేయలేని లోపం ఒక విధంగా మాదే. ఆమె మట్టుగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారి మట్టుగా ఎలాగైనా అది పెట్టాలి కొంతవరకు అని చెప్పి సక్సెస్ అయ్యారు. కానీ దాని కింద తయారు చేసి ఉన్నవి కూడా మరి ఎందుకు ఇక్కడ పెట్టడం జరగలేదు అంటే ఆ పుట్ర తాలూకా వివరణ నేను అన్నది. ఆ వివరణ మట్టుగా అక్కడ లేకపోవడం కొంతవరకు అవగాహన లోపం ఉంటుంది. ఆ వివరణతో ఉంటే మీకు ఇంత మహానుభావులో మేము చూస్తున్నది. బహుశా వాళ్ళ ఫోటోలు కూడా మీరు ఎప్పుడూ మీ జన్మలోనే పుట్టిన తర్వాత చూసి ఉండరు. అటువంటి మహానుభావుల ఫోటోలు. నేను ఒక నాన్నగారి గురించి చెప్పడం లేదు, నాన్నగారితో ఉన్నవారి గురించి చెప్తా ఉన్నాను.
అటువంటి మహామహుల చరిత్ర అంతా మిళితమైనది గౌతు లచ్చన్న గారి చరిత్ర కూడా. చాలామంది విషయాలు చెప్పారు. నాన్నగారు ఒక సాదాసీదా ట్యాపర్ అంటే ఏదో మేము ఇప్పుడు కొద్దిగా ఇంగ్లీష్లో చెప్పుకుంటున్నాం, కానీ కళ్ళు గీత కార్మికుడి కొడుకుగా ఆయన పుట్టారన్న విషయం చెప్పినాను. కళ్ళు గీసుకునేది మా వృత్తి. ఆ కళ్ళు గీసుకునే వృత్తిలోనే పుట్టి శ్రీకాకుళం వరకు వచ్చి చదువుకొని మొట్టమొదటి మన నౌపడాలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం చూడడానికి తన స్నేహితులతో వెళ్ళి అందులోని పూర్తిగా ఇమర్స్ అయిపోయి అందులోని పాలు పంచుకొని అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టులు కూడా చాలా విచిత్రంగా అప్పటి నుంచి కూడా ఉండేవి, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మేము కూడా రాజకీయ నాయకులు అరెస్ట్ అవుతుంటాం, ధారణాలు చేసి మాకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఒక తెల్లకాయతం మీద సంతకం పెట్టించుకొని ఇంటికి వెళ్ళిపోండి అంటారు. అది అలా కాదు. మేము నేరం చేసేవా? నేను నేరం చేయలేదు. ఎందుకు చేయలేదంటే మా నాయకులు చెప్పింది, మా స్వాతంత్రం గురించి చేసింది. నేరం ఎలాగవుతారంటే ఆయనకి ఆనాడు అరెస్ట్ చేసి మొట్టమొదట నర్సనపేట జైల్లో పెట్టారు. అక్కడికి నా మర్యాదలు కూడా చేసేవారు. మర్యాదలు అంటే తెలుసు కదా, లాఠీలతో కొట్టడం. ప్రతి దానికి వందే మాత్రం అనే ఆయన సమాధానం చెప్తుండేవారు. ఆ విధంగా మొదలైన ఆయన స్వాతంత్ర పోరాటం అనేక రకాలుగా ఆఖరికి ఒకనొక సందర్భంగా నేతాజీ గారితో కూడా కలిసి ఒక విప్లవవాదిగా కూడా చేశారు. మన గొడ్డు శంకర్ గారికి కూడా తెలియదు. నాన్నగారి చరిత్ర పుస్తకం చదివితే ఆయన ఫస్ట్ ఇక్కడ ఒక స్కూల్ని తగలబెట్టారండి. తర్వాత నాన్నగారు తీవ్రవాదిగా బ్రిటిష్ వారు ఎప్పుడు గుర్తించారంటే, బ్రిటిష్ తాలూకా సైనికులతోనే వస్తున్న రైలు బార్వా దగ్గర డీరైల్మెంట్ చేశారు. అంటే పట్టాలు తప్పించేసి అది పడేటట్టు చేశారు. దాని మీద ఈ ఊర్లో అప్పుడు వాళ్ళ సైనికులు. అందుకని నాన్నగారికి పట్టుకోవడానికి బార్వాలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ పెట్టి దానికి అప్పుడు లచ్చన్న గారికి పట్టుకున్న వాళ్ళకి 10,000, లచ్చన్న గారిని పోలీసులకి వచ్చి పట్టుకోలేకపోతే కాల్చి చంపండి అని కూడా ఆదేశాలు ఇచ్చారనే విషయం. ఇదంతా మీరు తర్వాత అనేక విప్లవ సినిమాల్లో మీరు చూసుకుంటారు. అటువంటి చరిత్రే ఆయనకి. అప్పటి నుంచి ఆయన దాగుని తిరుగుతుండేవారు. నాన్నగారికి అప్పుడు యంగ్ స్టేజ్లో అంటే ముందే వెళ్ళినందువల్ల పెళ్లి కాలేదు. పెళ్ళికి ఇది వచ్చాక మా నాన్నమ్మ గారికి నేను చూశాను. మా నాన్నమ్మ గారు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా అంటే, కనిపిస్తే కాల్చి వేస్తారు. నాకు నేను ఎన్నాళ్ళు బతుకుంటానో చనిపోతానో తెలియదు. ఇంకొక అమ్మాయికి నేను అన్యాయం చేయదలుచుకోలేదు ఈ బతుకుతూ విప్లవంలోని అనేసి పెళ్ళి కూడా ఆయన చేసుకోకుండా ఉన్న విషయాన్ని ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఆఖరికి ఆయన పట్టుదల మీదే పెళ్ళి కూడా నాన్నగారికి 47లో స్వాతంత్రం వస్తే 48లో పెళ్ళి అయ్యింది. నేను 49లో పుట్టడం జరిగింది. నాన్నగారి వయసు ఇంచుమించుగా 39 సంవత్సరాలప్పుడు పెళ్ళయిందని విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా అమ్మగారిది కూడా ఈ శ్రీకాకుళం పట్టణమే. ఇప్పుడు వీనస్ హోటల్ ఉన్నది కదా, వెనకాతల స్థలంలోనే ఆ ఆస్తులు కూడా ఒకనొకప్పుడు మా అమ్మగారివి మేనమావలివి. అక్కడే పుట్టడం జరిగింది. నాన్నగారితో ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్న అమ్మగారి తాలూకా బంధువు ఒకరు ఈ సంబంధం చూసి చేశారు. నాన్నగారు పెళ్ళైనా కూడా అదే దూకుడుగానే ఉండేవాడు. ఆ దూకుడుగానే ఉంటూ నాన్నగారు మొదటి పేరు ఆయన విప్లవ భావాలని చెప్పారు కాబట్టి ఆయనకి రాజుల కాలం నాటి మహనీయులు ఆయన మనసులో ఉండేవారు. అందుకనే నా పేరు శివాజీ అని పెట్టారు. నా తర్వాత పుట్టిన చెల్లెలకి ఝాన్సీ బాయ్ అని పెట్టారు, ఝాన్సీ లక్ష్మీ బాయ్ అని. తర్వాత నిన్ననే స్వాతంత్ర సమర
ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనకి ఈనాడు పేపర్ వచ్చింది. అందులోని ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి, మాస్టర్ గారి గురించి, పుల్లెలో శ్యామసుందరరావు గారు అని చెప్పి మాస్టర్ గారు ఆయన్ని ఇచ్చాపురం. ఆయన చాలామందికి యువకులకి ఆనాడు స్వాతంత్ర స్ఫూర్తిని ప్రకటించడం జరిగింది. విదేశీ బహిష్కరణ జరిగినప్పుడు నాన్నగారు తన బట్టలను కూడా కాల్చేయడం, ఇవన్నీ ఆయన నాన్నగారికి మొదటి గురువు. అందుకని ఆయన పేరు కూడా నాకు మళ్ళీ జోడించారు. అందుకని చాలామందికి తెలుసు నా పూర్తి పేరు శ్యామసుందర శివాజీ. ఆ శ్యామసుందర అనేది ఆయన గురువు తాలూకా పేరు. అంటే ఆనాడు అటువంటి ఒక ఆరాధ్య దైవం, గౌరవ భావం అందరికీ పెద్దల పట్ల ఉండేదన్న విషయం. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నాన్నగారిని కానీ ఎక్కడ మిస్ చేశారో కలెక్టర్ గారికి వాళ్ళకి చెప్తున్నాను. అప్పుడు పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇందాక మన గొండు శంకర్ గారు చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాన్నగారి 100 సంవత్సరాలు జన్మదినం వచ్చింది 2009లో. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. నాన్నగారి గురించి నాన్నగారు అప్పుడు గతించారు 2006లోని 97వ సంవత్సరంలో చనిపోయారు. ఆ విధంగా నాన్నగారికి 100వ జన్మదినోత్సవం అంటే ఏవైనా కార్యక్రమం చేస్తారంటే ఎందుకు చేయమని చెప్పి 1 సంవత్సరం పాటు నిర్వహించమని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు వేశారు. దానికి 5 మంత్రులతో ఒక కమిటీ, నేను 6వ వాడిగా కూడా కమిటీలో నేను అందులోని భాగస్వామ్యం కూడా నన్ను చేశారు. ఆ కమిటీ చైర్మన్ రోషయ్య గారు ఆనాడు నాన్నగారికి కూడా మిత్రులు. ఆ రోషయ్య గారు అప్పుడు ధర్మాన ప్రసాద్ గారు కూడా మంత్రిగా ఉండి ఆయన కూడా భాగస్వామ్యం జరిగింది. మొట్టమొదటి ఆరంభం అన్నమాట 100వ సంవత్సరం ఆరంభం అన్నది హైదరాబాద్లో చాలా భారీ ఎత్తున చేసి